అందరికీ నమస్తే. 2025 మెగా డిఎస్ఏలో పొరపాటున ఏదో ఒక చిన్న కారణం చేత మీకు జాబ్ మిస్ అయిందని బాధపడుతున్నారా? మళ్ళీ కొత్త డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలో తెలియకుండా ఉంటే దానికన్నా ముందు అసలు మనం ఫెయిల్యూర్ కారణాన్ని ఇలా తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకోవడానికి ముందు మిత్రులారా, తిరుపతి శ్రీప్రకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నా సైకాలజీ క్లాసెస్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్నిటికీ సంబంధించినటువంటి ఉచిత సైకాలజీ వీడియోలు ఉన్నాయి. బాహుబలి బ్యాచ్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ముందు కొత్త డిఎస్సిలోకి మనం అడుగు పెట్టాలంటే గతంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి వైఫల్యాలను మనం పసిగట్టాలి. ఇక్కడ నీకు 50% నీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మెగా డిఎస్సిలో మీరు రాసిన క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైడ్ ఇక్కడ మీరు చూసారా, నేను రాసాను చూసారా, జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ తీసుకోవచ్చు, సోషల్ స్టడీస్ తీసుకోవచ్చు. సోషల్ స్టడీస్లో మళ్ళీ దాన్ని 4 భాగాలకు పెట్టుకొట్టుకోవాలి. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్గా తీసుకోవాలి. సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ట్రై మెథడ్, ఇట్లా నువ్వు అన్నీ ఒక పేపర్ పైన రాసుకొని అసలు నీకు జీకే కరెంట్ అఫైర్స్లో 8 మార్కులకి ఎన్ని వచ్చాయి, పిఈఈ 4 మార్కుల్లో ఎన్ని వచ్చాయి, సైకాలజీ 8లో ఎన్ని వచ్చాయి, తెలుగులో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి అనేది వాస్తవంగా వేసుకుంటే 80 మార్కులకు నీకెన్ని మార్కులు వచ్చాయో ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎన్ని మార్కులు దూరంలో నువ్వు ఉన్నావో ఇక్కడ నీకు పక్కా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ సబ్జెక్టులు సరే, ఏ సబ్జెక్టులో అయినా సరే, మీకు ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కడ మీకు మార్కులు పోయాయి అనేటటువంటి విషయం మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నువ్వు టైం టేబుల్ వేసుకునేటప్పుడు మార్కులు తగ్గిన సబ్జెక్ట్కి 1 గంట పెంచుకోండి, మార్కులు ఎక్కువ వచ్చిన దానికి 1 గంట తగ్గించుకోండి. అట్లా మీరు కరిలేట్ చేయగలిగితే మీకు టైంతో పాటు సబ్జెక్టులో మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా మళ్ళీ మనం ఏం చేస్తాం, కొత్త టైం టేబుల్ వేసుకున్నప్పుడు అన్నీ ఎక్కువ వెలిగిస్తాం, మళ్ళీ కొత్త టైం టేబుల్ అన్నీ ఎక్కువ వెలిగిస్తాం. అట్లొద్దు. ఇప్పుడు అఖండ పరీక్షలు జరుగుతున్నాయి, దాంట్లో సబ్జెక్ట్ వైజ్ జరుగుతుంది. ఏం చేయాలో ప్లాన్ చేయాలా. ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతుంటాయి, బాహుబలిలో క్లాసులు జరుగుతుంటాయి, స్కూల్ అసిస్టెంట్లో క్లాసులు జరుగుతుంటాయి. దాన్ని ముందుగానే నీకు తెలుస్తుంది సబ్జెక్టు. అప్పుడు దీన్ని చూస్తావు. ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు ఎక్కడ నువ్వు వెనుకబాటు ఉన్నావు అని చూసి దాని పట్ల నువ్వు రాసుకోవడానికి నీ సెల్ఫ్ ప్రిపరేషన్కి అద్భుతంగా ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియకనే చాలా మంది కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ టిక్ నీకు తెలిసింది కాబట్టి ఈ నిమిషమే నువ్వు ప్లాన్ చేయి. నీ కోసం, నీ కుటుంబం కోసం, మీ బంధువుల దగ్గర నువ్వు పడినటువంటి అవమానాలు తప్పించుకోవడం కోసం దీనికన్నా మించిన మార్గం లేదు. వచ్చే నెలలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు హైరాణ పడితే ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని తీసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.